అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబైరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ వెబ్ సీరీస్ అంటున్నారు. వీళ్ళకి మేల్ కావాలంట 23-28 అలాగే 35-45 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ కూడా కావాలంటే 20-26 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే 32-45 సంవత్సరాలలోపు వాళ్ళు. అలాగే కమెడియన్స్ రిక్వైర్మెంట్ కూడా ఉందంట. సో, మీరు ఈ ఏజ్ గ్రూప్‌లో ఉండి మీలో ఉన్న యాక్టింగ్ పొటెన్షియాలిటీ అనేది ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వే ప్రయత్నం అయితే చేయండి. సో, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారు అంటే, "సార్ సినిమా హిట్ అవ్వటానికి మాటల పాత్ర ఎంతవరకు ఉంటుంది?" అని అడగటం జరిగింది. సో, ఇప్పుడు నేనేమంటాను అంటే ఇప్పుడు మన 'సింహ' సినిమా చూసారా మీరు? "10 మందితో రా, 10 పెంచుకుంటూ రా" ఆ! అనే టైప్‌లో డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చింది సినిమాని. అలాగే 'మగధీర' సినిమానే చూసుకోండి. అందులో "ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 మందిని రమ్మను" అనే ఒక డైలాగ్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సినిమాకి. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే 'తారక్' సినిమాల్లో డైలాగులు "ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సూతుని కింద నిలువన అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్రియ పరీక్షయా అని క్షత్రియ పరీక్ష కాదే, కాదు ఇది కుల పరీక్ష అందువా" అని పెద్దాయన డైలాగ్‌ని మళ్ళా ఇప్పుడు 'యమదొంగ' సినిమాలో 'తారక్' చెప్పిన ఒక విధానం థియేటర్‌లో గూస్ బంప్స్ తెచ్చింది. అలాగే అదే సేమ్ 'యమదొంగలో' ఆయన పులిలాగా ఇది చేయటం ఏదైతే ఉందో అవి గూస్ బంప్స్ తెప్పించినియి. అలాగే 'మాతృదేవో భవ' అనే సినిమాలో ఆవిడ చనిపోతూ చనిపోతూ ఏమంటారు నేను చనిపోతున్నాను కానీ నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటున్నాను అనే టైంలో కర్చీఫ్‌లు థియేటర్ మొత్తం పంచేలాంటివి ఈ మాటలతోటి ఇది చేసినియి. సో, నేనేమంటాను అంటే ప్రతి సినిమా మీరు ఒక కథ అనుకున్నప్పుడు ఆ కథకి ఇన్ని సీన్‌లు అంటే ఒక 50 సీన్‌లు, 60 సీన్‌లు అనేది అనుకున్నప్పుడు ఆ సీన్‌లకి ఆ సీన్‌ని ఎలా డ్రైవ్ అవుతా ఉంది, ఆ సీన్ డ్రైవ్ ఎలాగుంది, ఆ డ్రైవ్‌కి తగ్గట్టు మనం మాటలు రాసుకున్నట్లయితే మనం పీక్స్‌లోకి వెళ్ళటానికి ఉంటది. అంతెందుకు ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ఒక 'అనిల్ రావిపూడి' కావచ్చు, లేదంటే 'త్రివిక్రమ్' గారు. 'త్రివిక్రమ్' అయితే ఏకంగా మాటల మాంత్రికుడనే ఒక పేరుని సార్థకం చేసేసుకున్నారాయన. లిటరల్‌గా కేవలం ఆయన మాటలతోటి సినిమాలు హిట్ అయిన సినిమాలు ఎన్నున్నాయి. ఇప్పుడు రైట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ మూవీ ఆయన డైరెక్షన్‌లో 'నువ్వే నువ్వే' చూసుకున్నట్లయితే 'అంజలి', ఓకే. 'ఎప్పుడు బోర్ కొట్టదు' అనే ఒక డైలాగు ఎంత పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. ఒక 'నువ్వు నాకు నచ్చావులో' కావచ్చు, 'స్వయంవరంలో' కావచ్చు, 'చిరునవ్వుతో' నాకు వన్ ఆఫ్ ద డియరెస్ట్ మూవీ అనమాట. నాకు చాలా కంటే చాలా ఎక్కువ నచ్చే మూవీ 'చిరునవ్వుతో'. ఆహ్, అలాంటి అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే 'త్రివిక్రమ్' గారి డైలాగులు గూడా ఎక్కడో ఇది ఏమంటివి ఏమంటివి అనే టైప్‌లో ఉండవు. ఆయనది ఎలాగుంటదంటే, ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టు టప్పన పడిపోతాయి. ఇప్పుడు 'చిరునవ్వుతో' సినిమాలో ఏదంటే హీరోయిను ఏదో పార్టీకెళ్తారు. హీరో, హీరోయిన్ పార్టీకెళ్ళిన తర్వాత, సరే మనిద్దరి మధ్య లవ్ ఎందుకు గాని, మనిద్దరం ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు కదా! అంటే, అలాగెలా కుదురుతుంది? మనసులో ప్రేమను పెట్టుకొని నీతోటి ఫ్రెండ్‌షిప్ అనే ముసుగులో నేను తిరుగుతున్నా అంటే, నాకంటే నీకు ద్రోహం చేసేవాడు ఎవడు ఉండడు. ఒకవేళ నేను అలా చెప్తానన్నా కూడా నువ్వు నమ్మకు అనే టైప్‌లో ఉంటుంది. నేనేమంటాను అంటే, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనేది క్రియేట్ అయింది కాబట్టి అంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది ఆ డైలాగులకి. ఇప్పుడు అదే సినిమాలో మళ్ళా 'ఎల్‌బి శ్రీరామ్' గారున్నారు. 'ఎల్‌బి శ్రీరామ్' గారు ఏం చేస్తా ఉంటారు ఆహ్, వేణు దగ్గరికి హీరోయిన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వాళ్ళ రూమ్‌కొస్తుంది. ఆ అమ్మాయిని ఎలాగైనా ఆ అమ్మాయిని చాలా ఓన్ చేసుకోవాలి. ఆ అమ్మాయి నన్ను చూసి చాలా అడ్మైర్ ఫీల్ అవ్వాలి. ఆ అమ్మాయి థ్రిల్ ఫీల్ అవ్వాలి. ఈ అమ్మాయితోటి నేను ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలనుకున్న వేణు ఏం చేస్తాడు? 'ఎల్‌బి శ్రీరామ్' కూరగాయలతోటొస్తే, "అరే! కూరగాయలు తీసుకురావడానికి ఎక్కడి నుండి వచ్చావంటే, ఇక్కడంటే రేట్లెక్కువున్నాయి. పలానా మాసపు ట్యాంక్ అంత దూరం నుండి తీసుకొచ్చానంటే, అమ్మ నీ మాసపు ట్యాంక్ అంత దూరం నుండి వచ్చావు. ఇదిగో గుమ్మడికాయ కుళ్ళిపోయింది, లేదంటే సొరకాయ కుళ్ళిపోయింది. ఇది చూసుకోలేదంటే, అమ్మ నీకు కుళ్ళిపోయిందా? నేను చూసుకోలేదయ్యా. అంటే మరేంటి ఎళ్లి మార్చుకురా అంటే, ఏంటి ఇప్పుడు అక్కడికెళ్లి మార్చుకురావాలా? అంటే, మరి అక్కడ కొన్నోడివి అక్కడ మార్చుకురాక ఇక్కడ మార్చుకొత్తావా? అనే టైప్‌లో ఒక సర్కాస్టిక్ జోకేస్తాడు. ఇక్కడ నేనేమంటాను అంటే, ఆ సిట్యుయేషన్ అనేది క్రియేట్ అయింది కాబట్టి, చాలా సరదాగా మాట్లాడుకున్న మాటలు కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసినియి. ఇప్పుడు 'అతడు' సినిమాలో బ్రహ్మానందం గారొస్తారు. బ్రహ్మానందం గారు రాగానే ఆవిడొచ్చేసి ఆహ్, 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 "ఏంటి నాన్న ఇప్పుడేనా వచ్చిందంటే," "లేదురా నేనొచ్చాను. స్టేషన్‌లో పడుకున్నాను. ఇప్పుడొచ్చాననేది." "అదేంటండి అలా మాట్లాడతారంటే," "ఇంట్లో ఇన్ని కార్లున్నాయి. ఒక కారు పంపించొచ్చుగా." ఇది చాలా సాధారణమైన మాటలు. అలాగే 'గిరిబాబు' గారొచ్చి అడుగుతారు బ్రహ్మానందం
రాగానే మొదలుపెట్టావా అంటే, భలేవాడివన్నయ్య రాగానే పెళ్ళాన్ని తిట్టావన్నా నాకు సరదానా వచ్చి ఆల్రెడీ అరగంట అయిందంటే. అంటే ఇయన్నీ ఏంటి అంటే చాలా సరదాగా మాట్లాడుకునే సిట్యుయేషన్సే. కానీ నీకు సిట్యుయేషన్ బట్టి డైలాగులనేవి నీకు ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా క్రియేట్ చేస్తా ఉంటాయి. ఇప్పుడు నాకు కొంతమంది ఫోను చేస్తా ఉంటారు. ఫోను చేసి గురువుగారు నా దగ్గర చాలా భలే భలే డైలాగులున్నాయండి మీకు చెప్పమంటే చెప్తాను అనే టైప్‌లో. రీసెంట్‌గా ఒక ఆయన్నేమనాలి మాంత్రికుడనాలా? లేదంటే ఆహ్, ఆహ్, భూత వైద్యుడనాలా? లేదంటే వశీకరణం చేసే ఒక వ్యక్తి అనాలా? అలాంటి ఒక వ్యక్తి నన్ను కలవటానికొచ్చారు. కలవటానికొచ్చి విజయ్ గారు ఇలాగ నా దగ్గర కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఇలాంటి బాలకృష్ణ గారికి బాగా యాప్ట్ అవుతాయి. పలానా హీరోలకి రాజశేఖర్ గారికి బాగా యాప్ట్ అవుతాయి. ఇలాంటి కొన్ని హీరోలకి యాప్ట్ అవుతాయి అనే టైప్‌లో నాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే నీ డైలాగుల కోసం నేను సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయలేను. నీ ఈ ఈ సిట్యుయేషన్స్ కోసం నేను కథను రెడీ చేసుకోలేను. సో, ఇవి మొత్తం ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ. నన్నడిగితే నేనేమంటాను అంటే, కథ ఏదైతే ఉందో, ఆ కథలో ఉండి నీకు స్క్రీన్ ప్లే పుట్టాలి. ఆ స్క్రీన్ ప్లేలో నుండి నీకు డైలాగులు పుట్టాలి. అంతే తప్పించి డైలాగుల కోసం నువ్వు స్క్రీన్ ప్లే చేయకూడదు. స్క్రీన్ ప్లే కోసం నువ్వు కథ రాసుకోకూడదు అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో, నేను కట్ త్రూట్లో నేను చెప్పేదేంటి అంటే, ఏ డైలాగులైనా కథలో ఉండి జనరేట్ అవ్వాలి తప్పించి, డైలాగుల కోసం కథ రాసుకోవడం అనేది మూర్ఖత్వం అనేది నా ఒపీనియన్. సో, ఆహ్, మీరు అడిగిన ప్రశ్నకి సినిమా హిట్ అవ్వడానికి మాటల పాత్ర ఎంతవరకు ఉంటుందంటే 80-90% ఉంటుంది. కానీ ఈ మాటలు ఎక్కడి నుండి పుడతాయంటే కథ నుండే పుట్టాలి అనేది నేను మీకు మెయిన్‌గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను నోట్ చేసుకోండి. 8712971999. ఐ రిపీట్ 8712971999. సో, డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి. జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.